శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు నేను చెప్పే ఈ మంత్రాన్ని 3 లవంగాల మీద కనుక మీరు చదివి ఈ 3 లవంగాలు ఆ యొక్క స్త్రీ పక్కన పెడితే చాలన్నమాట. స్త్రీ యొక్క అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ మీ వశం అవ్వడం అనేది జరిగి తీరుతుంది. అందుకు 100% కాదు, 200% గ్యారంటీ ఇస్తాను. అది ఏ విధంగా జరుగుతుంది, ఎట్లా జరుగుతుందనే దాని గురించి మీకు ఒక క్లారిటీగా తెలియచేస్తాను. అయితే వశీకరణము అలాగే చాలామంది చేస్తూ ఉంటారు కదా, దాంట్లో రిజల్ట్ రాదు. ఎందుకు రాదంటే ఎగ్జాంపుల్కి మీకు చెప్తాను ఏంటంటే, ఏదైనా ఒక పని అనేది మీరు దాంట్లో ఒక న్యాయం కనపడాలి, నీతి ఉండాలి. ఎందుకంటే మనము ఒక దేవత యొక్క మంత్ర సాధన చేస్తాం కాబట్టి ఆ దైవం అనేది నువ్వు మంత్ర సాధన జపం చేసేటప్పుడు నువ్వు ఆ మంత్రం ఎందుకోసం జపం చేస్తున్నావు, నీకు ఎంత ప్రేమ ఉందో, లేకపోతే మామూలుగా నువ్వు సరదాగా చేస్తున్నావో నీకు తెలిసిపోతుందన్నమాట. ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. కంటి చూపుతోనే కడమడేంత వరకు కూడా నువ్వు చూస్తావు కాబట్టి కంటికి కనబడకుండా చూసేది ఎవరు? ఆ భగవంతుడే కదా. మనకి కనపడినది కూడా చూసేది కూడా మనకి ఆ భగవంతుడే కాబట్టి నీ మనసులో మాట అనేది వాళ్ళకి తెలుసు. నీ మనసులో ఎటువంటి ఉద్దేశంతో నువ్వు ఇది చేస్తున్నావో, నువ్వు ఎటువంటి ఉద్దేశంతో నువ్వు అంటే వాళ్ళకి ఎదుటి వారికి చెడు జరగాలని చూస్తున్నావో, మంచి జరగాలని చూస్తున్నావో భగవంతుడికి తెలుసు కాబట్టి అందుకే నీకు ఏది జరిపించాలో ఏది జరిపించకూడదో ఆయనే నిర్ణయిస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ ప్రేమ కోసం చేస్తారు, కొంతమందికి పెళ్లి కోసం చేస్తారు, కొంతమంది సంతోషంగా ఉండాలని చేస్తారు, కొంతమంది ఆరోగ్యంగా ఉండాలని చేస్తారు. ఒకవేళ మంచి కోసం జరగలేదంటే అది నీ మంచి కోసమే అన్నమాట. ఎందుకంటే పడ్డవాడు చెడ్డవాడు కదా, ఈరోజు కింద పడ్డా రేపు నడుస్తాడు అనే సామెత కొన్ని మాటలు వింటూ ఉంటాం కదా. అదేవిధంగా ఏదైనా సరే కష్టపడాలి. కష్టపడితేనే ఫలితం అనేది మన చేతికి వస్తుంది. కష్టపడకుండా ఫలితం అనేది రాదు. కాబట్టి మీరు నమ్మకంతో, మీరు మంచి మనసుతో, మంచి ఉద్దేశంతో కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా మీకు వశీకరణం అనేది తప్పకుండా మీకు ఫలిస్తుందన్నమాట. అదేవిధంగా చాలామంది భార్యాభర్తలు ఉంటారు. కుటుంబంలో కలహాలు వస్తుంటే ప్రతి ఒక్కరిని కూడా తిట్టుకుంటూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు, వీడిపోయి మళ్ళీ వస్తారు. ఎందుకంటే భార్యాభర్తల బంధం అనేది చాలా అద్భుతమైనటువంటి, ఆశ్చర్యమైనటువంటి బంధం అనమాట. ఎంత కొట్టుకున్నా, ఎంత తిట్టుకున్నా సరే మళ్ళీ ప్రేమతో ఏదో ఒక వంకతో అయినా సాకుతో అయినా సరే మళ్ళీ కలవాలి అనుకుంటారనమాట. ఎందుకంటే వారు ఇంతకుముందు చాలా ప్రేమగా ఉంటారు కాబట్టి అటువంటి ప్రేమను వాళ్ళు కోపంలో ఉన్నప్పుడు అర్థం చేసుకోలేకపోయినా కోపం అంతా తీరిన తర్వాత మేము ఆ రోజుల్లో ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు కదా, ఆమె అలాంటిది, నా భర్త మంచివాడు అని అర్థం చేసుకొని ఒకరిని ఒకరు ప్రేమ తెలుసుకొని తప్పకుండా మళ్ళీ కలవాలనే ఉద్దేశంతో మళ్ళీ వచ్చేస్తారనమాట. అయితే ఇటువంటివన్నీ కూడా ఆ భగవంతుడు చూస్తూ ఉంటాడు కాబట్టి ఎవరికి మంచి చేయాలో చెడు చేయాలో వాళ్ళకి తెలుసు. కాబట్టి మనం ఏ మంత్రం పడితే ఆ మంత్రం చదివితే ప్రతి ఒక్క మంత్రంలో కూడా దైవకు సంబంధించిన మాత్రమే ఉంటుందన్నమాట. కాబట్టి ఏదైనా సరే మనం చేసేటప్పుడు మంచి మనసుతో న్యాయంగా వెళ్తున్నామా, అన్యాయంగా వెళ్తున్నామా అని ఆలోచించి చేస్తారు. ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే, మీరు ఎవరినైతే మీ సొంతం చేసుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఒక 3 లవంగాలు తెచ్చుకోండి. ఈ యొక్క ప్రయోగం 3 సార్లు చేయాల్సి ఉంటుంది. అలా మీరు 3 లవంగాలు తెచ్చుకున్న తర్వాత ఏం చేస్తారంటే, మీరు ఏ రోజైనా సరే ప్రారంభించండి. మంగళవారం కానీ, బుధవారం కానీ, శుక్రవారం కానీ, ఆదివారం కానీ ఏ రోజైనా సరే ప్రారంభం చేయండి. ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల లోపు లేచి చీకట్లోనే చేయాలన్నమాట. ఒక మట్టి ప్రమిదం కానీ తీసుకోవాలి. తీసుకొని నువ్వుల నూనె తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత మీ చేతిలో 3 లవంగాలు, పువ్వుతో ఉన్న 3 లవంగాలు పెట్టుకోండి. అదేవిధంగా కుంకుమ డబ్బా తెచ్చుకోండి.
ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 3 గంటలకు లేచారు కదా, ఒకవేళ మీరు ఆదివారమైనా సోమవారమైనా చేశారనుకోండి, 3 గంటలు లేచి స్నానం చేసి దీపారాధన చేసుకోండి. స్నానం చేసిన తర్వాత మీరు దీపారాధన చేసేటప్పుడు దీపంలో ఈ లవంగాలను వేసి నువ్వుల నూనె వేసి దీపం వెలిగించుకోండి. అలా తర్వాత నేను ఇప్పుడు మంత్రం ఇస్తాను చూడండి, ఆ మంత్రాన్ని మీరు 108 సార్లు చెప్పుకున్న తర్వాత, అంటే ఈ యొక్క పరిహారం అనేది ఈ ఆదివారం చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఆదివారమే చేయాలన్నమాట. మట్టి ప్రమిద ఉండాలి, ఒత్తి ఉండాలి. ఆ ఒత్తిలో నూనె పోసి దీపారాధన చేసి దాంట్లో లవంగాలు వేయాలన్నమాట. వేసి 11 సార్లు మంత్రాన్ని చదివిన తర్వాత మళ్ళీ అదే కుంకుమ డబ్బా తెచ్చుకొని ఆ కుంకుమ డబ్బాలో ఆ లవంగాలను తీసి వేసేయండి. మళ్ళీ 3వ వారం కూడా అలాగే చేయండి. మళ్ళీ 3వ వారం అలా చేసిన తర్వాత దీపారాధన చేసేసి ఆ డబ్బాలో ఉన్న లవంగం తీసి బయట పెట్టుకోండి. మళ్ళీ మంత్రం 5 సార్లు చదివేసి ఆ లవంగాలను ఆ డబ్బాలో పెట్టేయండి. అలా ఏ రోజైతే స్టార్ట్ చేస్తారో అదే రోజు 3 వారాలు చేయాలన్నమాట. ఫస్ట్ ఒకసారి 108 సార్లు చెప్పాలి, రెండోసారి 11 సార్లు మంత్రం చదవాలి, మూడోసారి 5 సార్లు చదవాలన్నమాట. అలా చదివేటప్పుడు లవంగాలు మీ చేతిలో ఉండాలి. ఆ లవంగాలు మీ చేతిలో ఉన్న తర్వాత ఆ ప్రమిదలో వేయాలన్నమాట. అయితే ఆ వేసిన తర్వాత దీపం కొండెక్కి తర్వాత ఆ లవంగాలను తీసి కుంకుమ డబ్బాలో వేసేయాలి. మంత్రసిద్ధి అయిపోయిన తర్వాత ఆ లవంగాలను తీసుకొని మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ స్త్రీ అయినా పురుషుడైనా భార్యాభర్తలు ఎవరైనా సరే మీరు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక 3 లవంగాలను వాళ్ళ పక్కన పెట్టేయండి. వాళ్ళతో మాట్లాడుతూ ఆ 3 లవంగాలు మీరు ఏదైతే ఇప్పుడు పరిహారం చేశారో ఆ యొక్క లవంగాలను తీసుకుని వెళ్ళి స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే వాళ్ళ పక్కన పెట్టేయండి అనమాట. వాళ్ళతో మాట్లాడుతూనే వాళ్ళ పక్కన ఈ లవంగాలను తీసుకెళ్ళి పెట్టేయండి. అలా పెట్టినట్లయితే ఆటోమేటిక్గా ఆ మంత్ర ప్రభావం అనేది ఆ స్త్రీ పైన కానీ పురుషుడి మీద కానీ వెళుతుంది. కనుక మీరు వశం అయ్యేటట్టు వారి దగ్గర ఈ 2-3 రోజుల్లో అన్నమాట మీ దగ్గర మీ వశం అవుతారనమాట. అటువంటి వశీకరణ మంత్రం అన్నమాట. ఇది చాలా పవర్ఫుల్ అయిన శక్తివంతమైన మంత్రం కాబట్టి మంచి ఉద్దేశంతో చేయండి, తప్పకుండా ఫలిస్తుంది. సర్వేజన సుఖినో భవంతు.